హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా 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 రుచిగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీని మీరు వారం రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే అల్లం చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ అన్ని మెంతులను వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకోవాలంతే. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఇవన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఈ గింజలన్నీ కూడా చక్కగా వేగి చట్నీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 కప్పు పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అన్నిటిని కూడా దాంతోనే కొలుచుకొని తీసుకుంటే మీకు చట్నీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో అల్లం కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే అల్లాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోండి. నేను ముందే చెప్పాను కదా, వీటన్నిటిని కొలుచుకోవడానికి ఒకే గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా కొంచెం దగ్గరగా అయ్యి ఎండుమిర్చి అలాగే అల్లం ఇవన్నీ కూడా నీళ్ళలో కొద్దిగా ఉడికే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా, నీళ్ళన్నీ కూడా దగ్గర పడి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఉడికుంటాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ అల్లం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ నీళ్లు వేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే గోరువెచ్చటి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు నిలవ ఉంటుంది అనమాట. చల్లటి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ నిలవ ఉండదు. సో ఇలా చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని మీరు కావాలంటే ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఈ చట్నీకి తాలింపు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని చివరిలో ఇందులో కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంగువ కూడా వేస్తే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లో ఇలా కొంచెం ఇంగువ వేస్తారనమాట తాలింపులో. సో ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకున్నారంటే మనకి టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా మీ అందరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వారం రోజుల పాటు మీరు చక్కగా ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, వడలోకైనా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.